హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ అండి. ఆ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. మన రెస్టారెంట్ల నుండి ఎంతో రేటు పెట్టి తెప్పించుకుంటాం కదండి. అలా కాకుండా ఆ స్టైల్లోనే ఇంట్లో కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఆ రుచి వచ్చేటట్టు మీకు చూపిస్తాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదట మనం ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా నీరు పోసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీరని సన్నగా తరుక్కుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరుక్కుని రెడీ చేసుకోవాలి. రైతాకు కూడా మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అలాగే క్యారెట్ మనం చూడండి, ఈ విధంగా మనం అన్నం వార్చుకుంటే చక్కగా ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. మొదట నీరు పోసుకుని దానిలో లవంగ, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి అలాగే ఒక స్పూను నెయ్యి వేసి ఉప్పు, నిమ్మరసం వేసి నీళ్లు మరగనిచ్చాక అప్పుడు బియ్యం పోసుకోవాలండి. అప్పుడు మనకి ఎంతో పలుకుగా వచ్చి ఫ్రైడ్ రైస్ చాలా చక్కగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా నేను ఎసరు రెడీగా పెట్టుకున్నాను. ఎసరు బాగా కాగాక అప్పుడు మనం దీనిలో బియ్యం చేర్చుకోవాలండి. ఇలా రైస్ వండుకోవడం వలన ఫ్రైడ్ రైస్ ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా అలా కుదిరితే మీరు కామెంట్స్లో నాకు తెలియచెప్పండి. ఎంతో రుచికరమైన ఈ ఫ్రైడ్ రైస్ మీరు తయారు చేసుకుని మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఎసరు మరుగుతూ ఉన్నాక మనం అప్పుడు బాగా మరిగాక ఆ ఫ్లేవర్ అంతా పడుతుందండి. ఇలాచి చెప్పాను కదా, దాల్చిన చెక్క, లవంగ, వీటి ఫ్లేవర్ అంతా ఆ ఎసరులో పట్టి చక్కగా రైస్ చక్కగా తయారవుతుంది. మనం ఈలోపు మొగుడు పెట్టుకుని ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక అరగరిటెడు నూనె వేసుకుంటే బాగుంటుందండి. మొదట ఇలాగా కాగాక చక్కగా మళ్ళీ మనం ఎసరులో ఎలాగో దాల్చిన చెక్క, ఇలాచీ అవి వేసుకుంటాం కదండి. ఈ ఆయిల్లో కూడా మనం కొద్దిగా చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ కూడా వేసుకుని చక్కగా వేగాక అప్పుడు మనం తొక్కు తీసేసిన వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూకుడిని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా తరువాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని మనం బాగా వేడెక్కాక ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎసరు కాగడం మొదలైంది. ఇదిగోండి, ఈ విధంగా వేడెక్కాక చక్కగా మనం వెల్లుల్ని స్టవ్ హైలో పెట్టుకుని వెల్లుల్లిపాయలని ఈ విధంగా కాగే నెయ్యి, నూనె వేసాం కదండి, దానిలో చేర్చుకోవాలి. అలా చేర్చుకున్నప్పుడే దాల్చిన చెక్క కూడా వేసేస్తే చక్కటి వాసనతో మనకి ఎంతో గుమగుమలాడిపోతూ ఉంటుందండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేపుతూ ఉండగానే చక్కగా ఉల్లిపాయలని చేర్చుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరుక్కోవాలండి. చాలా సన్నగా తరుక్కుంటే మనకి ఎంతో బాగుంటుంది. ఇలాగా ఉల్లిపాయ వేగాక మనం క్యారెట్ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం ఎసరులో ఉప్పు వేసుకుంటాం కదండి, అందుకని దీనిలో పెద్దగా ఉప్పు పట్టదు, కొంచెం వేసుకోవాలి. ఆ ముక్కలకి సరిపడా చిటికెడ అన్నట్టుగా వేసుకోవాలి, అంతే. వేసుకుని చక్కగా దాన్ని అలా వేగుతూ ఉండగా
ఈ లోపు మనకి చూడండి ఎసరు ఎంత బాగా కాగిపోయిందో. అలా కాగిన దానిలో మనం బియ్యం చేర్చుకోవాలి. అలా బియ్యం చేర్చుకుని కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం వాట్ చేసుకుంటే ఇలా పైకి వచ్చిన లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి మనం తీసి పక్కన వేసేసుకోవచ్చండి. దీనిలోకి ఈ ఎసరులోకి బియ్యం వేసేసుకుని ఈలోపు మనం ఈ క్యారెట్ ముక్కలు చేర్చుకున్నాక తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎసరులో చక్కగా నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలండి. పిండుకున్నాక మనం అన్నం వాట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా తయారైపోయిందో రైసు. ఇలా ఉడికిన అన్నాన్ని చక్కగా ఈ ముక్కల్లో చేర్చుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో ఫ్రైడ్ రైస్. మీరు కూడా తయారు చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చక్కగా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుంటే మనం అస్సలు హోటల్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ మనకి ఎంతో రుచిగా రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చూపించాను కదండి నేను అన్నాన్ని ఎలా వండుకోవాలో. ఆ విధంగా వండుకుంటే ఫ్రైడ్ రైస్ ఎంతో బాగా వస్తుందండి. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. సూపర్గా కుదిరిందండి. మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నెయ్యి, నూనె వేయడం వలన మనకి రుచి కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు పూరీని కాజు టమాటా కర్రీ చేశాను కదండి, అందుకని ఫ్రైడ్ రైస్ చేశాను. కాజు టమాటా కర్రీ, అలాగే ఫ్రైడ్ రైస్, రైతా ఎంత సూపర్గా ఉన్నాయనండి. ఈ విధంగా చక్కగా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా చక్కగా వేడివేడిగా చూడండి ఫ్రైడ్ రైస్, అలాగే రైతాలో మనం చక్కగా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నేను మార్నింగ్ చేశానన్నాను కదండి కాజు టమాటా కర్రీ, అది ఉందని చెప్పి ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.